ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ చేసింది. రేపు నామినేషన్లకు తుది గడువు కాగా ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియర్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులు ఎక్కువ మంది ఉండడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, జంగ కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఈ కృష్ణమూర్తి రేసులో ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కొడుమూరికి చెందిన ప్రభాకర్, పరసరత్నం, పీతల సుజాత రేసులో ఉండగా ఎస్సీ మాదిగ నుంచి మాజీ మంత్రి జవహర్ టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రెడ్డి సామాజిక వర్గం నుంచి లింగారెడ్డి, ముక్క రూపానందరెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధా, అశోక్ బాబు రేసులో ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్గ మంతెన సత్యనారాయణరాజు ఉన్నారు. వీరిలో ఎవరికి బెర్తులు కన్ఫర్మ్ అవుతాయనేది ఉత్కంఠంగా మారింది. అధిష్టానం ఎవరిని శాసనమండలికి పంపుతుందోననేది ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ అనిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ తీవ్రతరం పెరిగింది. ఇప్పటికే జనసేన తరపు నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా 4 ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి పేర్లు ఇంకా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. రేపు నామినేషన్ కి సంబంధించి ఆఖరి తేదీ. అయితే తాజా ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ వర్గాల్లో కొంత ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చుట్టూ ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమకు ఒకసారి అవకాశం కల్పించాలంటూ కూడా నేతలు, సీనియర్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ లిస్టుకి సంబంధించి పెద్ద ఎత్తున ఆశావాహులు టీడీపీ నుంచి అటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందో వాళ్ళు ముఖ్యంగా సీటు ఆశిస్తున్న పరిస్థితి. దానిలో ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, దేవినేని ఉమ, వంగవీటి రాధ, బీద రవిచంద్ర, కందుల శ్రీధర్, బుద్ధ వెంకన్న, కేఎస్ జవహర్, మోపిదేవి వెంకటరమణ, కేఈ ప్రభాకర్, పీతల సుజాత, ఇద్దం ప్రభాకర్ రెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, నాగుల్ మీరా, రుద్రరాజు, పద్మరాజు తదితరులు పోటీలో అయితే ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో అసెంబ్లీ లాబీల్లో బ్రేక్ సమయాల్లో చంద్రబాబు, లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ఆశావాహులు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరిలో అందరికీ పార్టీకి చేసిన సేవలు, అదేవిధంగా రాజకీయ అనుభవం, ప్రాంతీయ సమీకరణ వంటి అంశాలపై ఆధారంగా సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ సీట్ల కోసం సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు మాత్రమే కాకుండా తాజాగా యువ నేతలు కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల కుటుంబ రాజకీయాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కొంతమంది సమాచారం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలో అనుభవం ఉన్న నేతలకే ఎక్కువ అవకాశం ఉంటుందని, వీరిలో కొందరు మధ్యవర్గంలోకి వెళ్లే అవకాశం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇక పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా తమకి నచ్చిన నేతలకు మద్దతుగా చంద్రబాబు, లోకేష్ వద్ద లాబింగ్ అయితే చేస్తున్న పరిస్థితి. త్వరలోనే పార్టీ అధిష్టానం అంటే ఈ రోజు సాయంత్రానికి పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారికంగా లిస్టు విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సీట్ల కేటాయింపు పార్టీలో ఉన్నతంగా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం అంటూ కూడా కొంతమేర సమాచారం అంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులకి సంబంధించి ఒక ఎంపిక అనేది ఒక కొలిక్కొచ్చినప్పటికీ కూడా అటు బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా లేదా 4 టీడీపీ నుంచే నామినేషన్ దాఖలు చేస్తారనేది కూడా కొంత సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.